కాలంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి ల్యాండ్స్, హాస్పిటల్ కట్టుకోమని ఇచ్చినటువంటి భూములు అన్యాక్రాంతం చేసి మింగేసిందెవడు? గవర్నమెంట్ భూముల్ని మింగేసిందెవరు? దాంట్లో మీ పాత్ర లేదా? యాదాద్రి భువనగిరి జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో షేర్లు ఉన్నాయి ఎవరికి? సగం భూములు కొనిబడేసిందెవరు? దయచేసి నాకు ఇవన్నీ తెలియవు. మీకు సాక్ష్యాధారాలు కావాలంటే సాక్ష్యాలతో నిరూపిస్తాం. 10 సంవత్సరాలు అంతెందుకు, ఇప్పుడు ఉన్నటువంటి బంజారా హిల్స్లో ఉన్నటువంటి 500 కోట్లకు సంబంధించినటువంటి ఇల్లు, అంత 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 అన్ని కోట్లతో కట్టినటువంటి ఇంట్లో డబ్బులు ఎక్కడివి? ఎస్, మీరు బిజినెస్లు చేసి ఉండొచ్చు, ఒక బ్యూటీ పార్లర్తో ఇంకేమైనా చేసి ఉండొచ్చు, ఇంకేమైనా చేసి ఉండొచ్చు. నేనేమంటలే, ఈ రోజు ఒక రూపాయి పుట్టడమే చాలా కష్టమైపోయింది. డబ్బు ఉన్నోడిదే రాజకీయము, డబ్బు లేనోడిదే ఏం లేదు. అసలు నన్ను అడిగితే ఈ బీసీ రిజర్వేషన్, ఓసీ రిజర్వేషన్, లేకపోతే ఈ ఎస్టీఎస్ రిజర్వేషన్ కాదు, 2 రిజర్వేషన్లు పెట్టాలి. డబ్బున్నోడుకో రిజర్వేషన్, డబ్బు లేనోడుకో రిజర్వేషన్. డబ్బు లేనోడికే పథకాలు రావాలి, డబ్బు లేనోడికే అన్ని రావాలా? డబ్బు లేనోడు కార్పొరేట్ స్థాయి హాస్పిటల్కి వెళ్ళేటట్టు ఉండాలి. ప్రతి డబ్బు లేనోడికి ఇంటింటికి ఒక ఇన్సూరెన్స్ పోవాలా? మీరు చెప్పండి. ధరణిని అడ్డు పెట్టుకొని మీరు మీ ఆయన ఎన్ని చూపిస్తా, నేను లిస్టు కూడా వచ్చింది మన దగ్గరికి. విపరీతంగా ట్రై చేస్తున్నాను నేను. మరి ఎందుకు తీసుకున్నారు? మరి భూములను ఎందుకు నొక్కేది ఉండే? నీతి నిజాయితీ అనే 2 ఆభరణాలు వేసుకొని మీరు బయటికి వచ్చేది ఉండే. నేను నీతి పర్రాల్ని, హరీష్ రావు కాళేశ్వరంలో మెక్కినట్టు నేను మెక్క, సంతోష్ మా నాన్న కాలు మొక్కినట్టు నేను మొక్క, బానిస బతుకు బతికి ఒక నవ్వు నవ్వి ఈ దాని ఏమంటారు టానిక్ సంస్థల ద్వారా 1000 కోట్లు జోగులపల్లి సంతోష్ కుమార్ ఎగనామం పెట్టిండు సోమేష్ కుమార్తో కలిపి అని చెప్పి రమ్యారావు గారు అన్ని ఛానల్స్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మరి కల్వకుంట్ల కవిత ఎందుకు రాలే? ఇంటర్వ్యూలు అప్పుడే ఎందుకు ఇవ్వలే? అప్పుడే ఎందుకు వ్యతిరేకత లేదు మీకు? అప్పుడే బయటికి వచ్చేది ఉండే కదా, అప్పుడే వచ్చేది ఉండే కదా కవితక్క. అప్పుడే ఈ అన్యాయాల్ని కవిత ఎదుర్కొని ఉంటే, పార్టీ పెట్టుంటే, అందరిని కలుపుకపోయి ఉంటే, మహిళల కోసం మేము చేయూతనిస్తామని చెప్పుంటే వేరేలా ఉండేది కవితక్క. నిజంగా రెడ్ కార్పెట్ వేస్తుండే నీకు తెలంగాణలో. సో ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా నేను కొద్దిగానే చెప్తున్నా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. సంతోష్ మహోం భూజాల బాగా క్యాష్ ఉన్న డబ్బులు ఉన్నాయి, ఇదంతా కూడా వేస్ట్. అదేంటది? గ్రీన్ ఇండియా ఛాలెంజ్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్తో మొక్కల పేరుతోనే ఎన్నో వేల కోట్లు కొల్లగొట్టినటువంటి జోగులపల్లి సంతోష్ కుమార్ స్థిరాస్తులు ఎందుకు బయట పెట్టలేదు నువ్వు? టానిక్ సంస్థలతో 1000 కోట్లు ఎగనామం పెడితే ఆ బీహారోడు సోమేష్ కుమార్ తెలంగాణ సొమ్మును కొల్లగొడతా ఉంటే నెలకి 2 కోట్ల రూపాయలు చాయ్ బిస్కెట్లకు వేస్తే